వెల్కమ్ టు యువర్ ఛానల్ పావని పొట్ల. నేనైతే సూపర్గా ఉన్నాను, మీరందరూ సూపరే ఉండాలని కోరుకుంటున్నాను. మా కస్టమర్ అయితే ఒక డౌట్ అడిగారండి. చాలా మంది అడుగుతారు. మళ్ళీ రీసెంట్గా ఒక కస్టమర్, అక్క నాకు అంతకుముందు బాగా తిండి కంట్రోల్ చేసుకున్నదాన్ని, ఈ మధ్య అసలు భలే తినాలనిపిస్తుంది, జంక్ ఫుడ్ ఇంకా బాగా, స్వీట్స్ బాగా ఇంకా తినాలనిపిస్తుంది, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, ఎక్కువ తినేస్తున్నాను, ఎక్కువ లావ్ అయిపోతున్నాను అని చెప్పేసి అడుగుతున్నారనమాట. దాని గురించి చెప్తాను. ఎందుకు అలా కంట్రోల్ చేసుకోలేరు, ఎందుకు ఎక్కువ తినేస్తాం మనకు తెలియకుండానే మనం ఎక్కువ తినేసిన తర్వాత ఎందుకు రిగ్రెట్ అవుతాము, దీని గురించి చెప్తాను. మరి అంతకన్నా ముందు ఎవరెవరు మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా గడేషన్. నేను వచ్చేసి వెల్నెస్ కోచ్ని. మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి, అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటున్నారు, కాల్ చేయండి. ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్, పొట్ట తగ్గాలి, సీటు తగ్గాలి, ఇంకా అసలు మీకు ఏ ఇబ్బందులు ఉన్నా సరే కాల్ చేయొచ్చు. కాల్ చేసినట్టయితే ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి ఐడీలో ఆర్డర్ పెట్టించి మీకు చక్కగా ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. ఏంటి అంటే చాలామంది అంతకుముందు దాకా బాగా డైటింగ్ చేస్తారు, బాగా చేస్తారు, కానీ ఒక స్టేజ్కి వచ్చాక ఇంకా ఆపుకోలేరన్నమాట. తినేస్తా ఉంటారు. ఎంత స్వీట్ తిన్నా తినాలనిపిస్తుంది, ఎంత జంక్ ఫుడ్ తిన్నా తినాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి మేమేనా ఇదంతా తినింది అన్న ఊహ కూడా వస్తుంది. ఒక్కోసారి వాళ్ళే తిట్టుకుంటారు. నేను ఇలా అయిపోయాను, నేను ఎలా అయిపోయాను, ఇంత తింటున్నాను అంత తింటున్నాను అని తిట్టేసుకుంటూ ఉంటారు. ఉండలేరు, ఒక క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోలేరు. ఎందుకు అంటే మన బాడీలో బ్యాడ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే ఉంటుందో ఆ బ్యాడ్ బ్యాక్టీరియా ఏం చెప్తూ ఉంటుందంటే తినేసే అద్దిను ఇద్దిను అని చెప్పేసి ఎక్కువ క్రేవింగ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. మీరు బ్యాడ్ బ్యాక్టీరియాని ఎలా రిమూవ్ చేసుకోవాలంటే మంచి ప్రోబయోటిక్స్ తీసుకోవటం వల్ల రిమూవ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఎఫ్రెష్ ఉంది కదా, ఎఫ్రెష్లో మీరు సింప్లీ ప్రోబయోటిక్ ఎలో జ్యూస్ కలుపుకొని తాగండి, మీకు బ్యాడ్ బ్యాక్టీరియా అంతా రిమూవ్ అయిపోతుంది, క్రేవింగ్స్ కంట్రోల్ అవుతాయి. సేమ్ టైం మల్టీవిటమిన్ తీసుకొని చూడండి, మీకు క్రేవింగ్స్ కంట్రోల్ అవుతాయి. తెలుసా మీకు? చాలామంది మల్టీవిటమిన్ తీసుకోకుండా ప్రోగ్రామ్ చేస్తారు, 2 పూట్ల షేక్స్ తాగుతారు, కానీ ఎక్కువ తినేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మల్టీవిటమిన్ తీసుకోరు. మల్టీవిటమిన్ తీసుకోవటం వల్ల మీ క్రేవింగ్స్ అనేవి చాలా కంట్రోల్ అవుతాయి. సేమ్ టైము మీరు సరిపోయినంత ఫైబర్ తీసుకోకపోయినా మీ క్రేవింగ్స్ మీరు కంట్రోల్ చేసుకోలేరు. చాలామంది ఫైబర్ వాడరు షేక్లో, అంటే మనకి యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ ఉంది కానీ అది వాడరు, ఓన్లీ షేక్స్ వాడతారు, సప్లిమెంట్స్ వాడతారు, ఫైబర్ అస్సలు తీసుకోరు. దానివల్ల కూడా మీ క్రేవింగ్స్ కంట్రోల్ అవ్వవు. మీరు చేసిందంతా మీరు ఒక స్వీట్ తినటం వల్ల వెళ్ళిపోతుందిగా, మీరు ఆగిపోతారుగా, మీరు అక్కడికి ఆ రోజుకి ఫినిష్ అయిపోయినట్టేగా, మీరు చేసిన డైట్ అంతా వేస్ట్ అయిపోయినట్టే కదా. దానికన్నా మీరు యాక్టివ్ ఫైబర్ యాడ్ చేసుకోవటం, మల్టీవిటమిన్ యాడ్ చేసుకుని ప్రోగ్రామ్ చేస్తే ఎంత మంచిగా ఉంటుంది. మీకు ఫైబర్ అంటే బాడీలో ఫైబర్ అనేది మీకు తక్కువ ఇవ్వడం వల్ల కూడా సేమ్ టైము మీకు క్రేవింగ్స్ అనేవి ఎక్కువైపోతాయి అనమాట. చాలా రీజన్స్ ఉంటాయి క్రేవింగ్స్ ఉండడానికి, ఓవర్ ఈటింగ్ చేయడానికి. మనకి స్ట్రెస్ ఎక్కువ ఉంది, ఆలోచన ఎక్కువ ఉంది, పని మీద ఎక్కువ ఒత్తిడి పెట్టుకుంటున్నాము, మనం ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాము, ఎక్కువ స్ట్రెస్ అవుతున్నాం అంటే మీరు ఎక్కువ తినేస్తారు, తెలియకుండానే ఎక్కువ తినేస్తారు. తెలుసా? అసలు మనం తింటున్నామని ఊహ కూడా ఉండదు, తినేస్తూ ఉంటాం. సేమ్ టైము ఒక్కొక్కసారి నిద్ర సరిగ్గా పోరు మనుషులు, నిద్ర సరిగ్గా పోరు, పనుల ఒత్తిడి వల్ల లేకపోతే ఇంట్లో పరిస్థితుల వల్ల ఏదో ఇబ్బందుల వల్ల నిద్ర సరిగ్గా పోరు. నిద్ర సరిగ్గా పోకపోవడం వల్ల కూడా అదంతా స్ట్రెస్ అయిపోయి, అదంతా స్ట్రెస్ లాగా ఫీల్ అయిపోయి, అదంతా స్ట్రెస్ లాగా అనిపించి మనకి చాలా ఒత్తిడిగా అనిపించి మనం ఫుడ్ ఎక్కువ తినేస్తాం. కొంతమంది అస్సలు తినరు, అది వేరే బ్యాచ్, అది వెయిట్ లాస్ వాళ్ళు, అదే వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళ బ్యాచ్, అంటే అదొక సన్నగా ఉండే బ్యాచ్. వాళ్ళు ఏమవ్వరు, వాళ్ళు ఎలా ఉన్నా అలాగే ఉంటారు. నిద్రపోకపోయినా బక్క మనుషులు ఉంటారు చూసారా, వాళ్ళ జీన్స్లోనే వాళ్ళ అమ్మ నాన్న సన్నగా ఉండడం వల్ల వాళ్ళు సన్నగా ఉండడం కానీ, లేదు వాళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉండి సన్నగా ఉండడం కానీ ఉంటారు. వాళ్ళు తినపోయినా నిద్రపోకపోయినా ఒకేలా ఉంటారు. మనం ఏంది, ఒక్కరోజు 2 రోజులు సరిగ్గా నిద్రపోకపోతేనే ఊరిపోతాం, తలనొప్పి వస్తుంది, స్ట్రెస్ వస్తుంది. కాబట్టి మెయిన్ చెప్పాలనుకున్నది ఏంటంటే మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉంటే అన్నీ చూసుకోవాలి. స్ట్రెస్ చూసుకోవాలి, నిద్ర చూసుకోవాలి, సేమ్ టైం మంచి వాటర్ తీసుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి. అన్నిటిని మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితేనే మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు. ఇప్పుడు మనం ఒకరోజు అలా తినుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఎంత లావ్ అయిపోతామో తెలుసా? ఒక్క రోజుకి మనల్ని మనమే కంట్రోల్ చేసుకోలేని స్థితికి వస్తాము, చాలా లావుగా, చాలా డట్టీగా తయారవుతాం. అంతకన్నా ముందు మనము ఇప్పుడు ఇవాళ లావ్ అవుతున్నామంటే ఇవాళే రియలైజ్ అయ్యి ఇవాళే డైటింగ్ మొదలు పెడితే ఎంత మంచిదో తెలుసా? కొంతమంది ఏం చేస్తారంటే యాప్ పోయిందిలే మన జీవితం అన్నట్టు 100 కేజీలు ఉన్నప్పుడు 120 కేజీలకి వెళ్ళిపోతారు. 100 కేజీలు ఉన్నప్పుడు తగ్గటం బెస్టా, 120 కేజీలకి వెళ్ళాక తగ్గగలుగుతారా? కొంతమంది ఇంకా అలా ఫీల్ అయిపోతారు. 80 కేజీలకి రాగానే ఇంకా పోయిందిరా, ఇంకా నేను చేయలేనురా, ఇంకా నా వల్ల కాదురా, ఇంక తినేద్దాను రా అని చెప్పేసి తినేస్తూ ఉంటే అది 100, 120, 150, 140 ఎంతకైనా వెళ్ళిద్ది. ఇంకా అది పెరిగేదే కానీ తరిగేది కాదు కదా. మన ఆస్తి పెరగదు కానీ మన ఒళ్ళు ఈజీగా పెరిగిద్ది. నేను అంతే, 4 రోజులు మెయింటైన్ చేయలేదు, 4 రోజులు ఆదమరిచి తిన్నాను, 4 రోజులు స్ట్రెస్లో ఉన్నాను అంటే ఫుల్గా పెరిగిపోతాను నేను కూడా.
ఒక్కొక్కరి బాడీ ఒకలా ఉంటుందండి. ఒక్కొక్కరు తిన్నా ఒళ్ళు రాదు, ఒక్కొక్క మందికి వాసన చూస్తేనే ఒళ్ళు వచ్చి చచ్చిద్ది. మనం ఆ జాతికి చెందాము. మనం చేసేది ఏం లేదు. మనం చచ్చినట్టు ఒంటిని కంట్రోల్లో పెట్టుకోవాలి, మన బాడీని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, చక్కగా చేసుకోవాలి. లేకపోతే మనం దేనికి పనికిరాం. నేనైతే ఇది గట్టిగా విశ్వసిస్తాను. ఎందుకంటే నేను ఆ పద్ధతే. నేను ఎంత 4 రోజులు గట్టిగా వదిలేసి స్వీట్స్ అన్నీ తిన్నానంటే బోరుబ్బినట్టు ఉబ్బిపోతాను అనమాట. అందుకని నేను ఎప్పుడూ కంట్రోల్లోనే ఉంటాను. కంట్రోల్లో ఉండాలి. లేదు అంటే తప్పదు. ఒక 4-5 కేజీలు పెరిగామా జాగ్రత్త పడి మళ్ళీ ఏదో డైటింగ్ చేసుకోవాలి, జాగ్రత్తగా మంచి ఫుడ్ తీసుకోవాలి, బ్యాలెన్స్గా అన్ని ప్లాన్ చేసుకుంటే కానీ మనం సరిగ్గా ఉండలేం. అలా ఉంటేనే మంచిదండి. వదిలేసామంటే మనం దేనికి పనికిరాము. ఎవ్వరు మనల్ని లెక్క చేయరు, ఎవ్వరు మనల్ని మంచిగా చూడరు, ఇంట్లో వాళ్ళు కూడా. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందులో నేను ఉండాలి. ఒకటే మన మెయిన్ ఎజెండా అండి. మీరు వెయిట్ లాస్ అవ్వాలి, ఇంకా ఇంతకు మించి ఇన్ఫర్మేషన్ కావాలి, అన్నీ సోషల్ మీడియాలో చెప్పలేమండి. ఇంకా ఇంతకు మించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటున్నారు, కాల్ చేయండి. మీకు మంచిగా ఇన్ఫర్మేషన్తో పాటు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. హ్యాపీగా హెల్తీగా మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు, ఇంచ్ లాస్ అవ్వచ్చు, బాడీ షేప్ తెచ్చుకోవచ్చు. నేను 103 కేజీల నుంచి 70 కేజీలకు వచ్చానండి. హ్యాపీగా హెల్తీగా ఉన్నాను ఇప్పటికి కూడా. మీరు కూడా అంత బరువు తగ్గాలి, 30 కేజీలు, 20 కేజీలు, 40 కేజీలు ఎంత తగ్గాలి అన్నా కాల్ చేయండి. కాల్ చేస్తే మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఇచ్చి ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది. మంచిగా మీకు ప్రోగ్రామ్ ఇంటికి పంపించడం జరుగుతుంది. ఫోన్లో నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. ఓకేనా? ఓకే, బాయ్ బాయ్. ఇవాళ వీడియో ఇంతే.